హైదరాబాద్ బోయిన్పల్లిలో ఈగిల్ టీం దాడులు చేసింది. శ్రీమేధ స్కూల్లో ఆల్ఫ్రాజోలంతో కల్తీ కళ్ళు తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. 5 రూముల్లో క్లాసులున్నాయి. 6వ రూమ్ ల్యాబ్లో ఈ కల్తీ దందా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. స్కూల్లోనే కల్తీ కళ్ళు తయారు చేస్తున్నట్టుగా శ్రీమేధ స్కూల్ డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్ చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. జయప్రకాష్ గౌడ్తో పాటుగా 3ని అరెస్ట్ చేశారు పోలీసులు. తయారు చేసిన కళ్ళు మహబూబ్ నగర్, జడ్చర్లకి వెళ్ళినట్టుగా కూడా గుర్తించారు. ₹1 కోటి విలువైన ఆల్ఫ్రాజోలంని అధికారులు అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో. ప్రణీత, స్కూల్లో తయారీ అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ముఖ్యంగా స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరుండి తయారు చేయించడం ఏంటి? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు స్కూల్ మీద, మేనేజ్మెంట్ మీద? సో ప్రెసెంట్ మనకి ఏదైతే ఈ బిల్డింగ్ కనిపిస్తుందో ఇదే మేధా హై స్కూల్. సో మేధా హై స్కూల్ సంబంధించి 2018లో ఈ స్కూల్ని స్టార్ట్ చేశారు. అయితే దాదాపు 3 years తర్వాత ఈ స్కూల్ని నడిపించలేకపోవడంతో ఒక వ్యక్తి నుండి ఇప్పుడు ఈ కేసులో అక్యూజ్డ్గా ఉన్నటువంటి ప్రజెంట్ మనకు కనిపిస్తున్నటువంటి ప్రిన్సిపల్ కమ్ కరెస్పాండెంట్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి జయప్రకాష్ గౌడ్. సో ఇతడే మొత్తం ఇప్పుడు ఈ స్కూల్ని రన్ చేస్తున్నాడు. సో ఈ స్కూల్లో దాదాపు ఒక 6 rooms ప్రజెంట్ మనకి ఏదైతే రూమ్స్ కనిపిస్తున్నాయో ఈ తరహాలో ఒక 6 rooms ఉంటాయి. సో ఈ 6 roomsలో దాదాపు 5 roomsలో మొత్తం పిల్లలకు సంబంధించినటువంటి క్లాస్ రూమ్స్ ఉండగా ఒక్క రూమ్లో మాత్రం కంప్లీట్గా ఈ డ్రగ్ తయారీకి సంబంధించినటువంటి మెటీరియల్ని పెట్టుకునేందుకు అండ్ ఆ తయారీ కోసం ఒక రూమ్ని తీసుకున్నారు. సో ప్రజెంట్ అదే రూమ్లో ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి డోర్ ఏదైతే ఉందో ఇదే డోర్ లోపల తాను జయప్రకాష్ గౌడ్ కంప్లీట్గా ఈ డ్రగ్ని తయారు చేస్తూ వచ్చాడు. అల్ప్రాజోలంకి సంబంధించినటువంటి డ్రగ్. సో ఇది ప్రధానంగా కల్తీ కళ్ళులో ఉపయోగించేందుకు ఈ అల్ప్రాజోలం ఉపయోగపడుతుంది. సో ఆ డ్రగ్ని విక్రయిస్తూ ఈరోజు పోలీసులకి పట్టుబడ్డాడు. సో ప్రజెంట్ అక్కడ లైట్స్ వేసి ఉన్నటువంటి రూమ్స్ ఏవైతే మనకి క్లాస్ రూమ్స్ కనిపిస్తున్నాయో సో అవన్నీ కూడా ప్రజెంట్ క్లాస్ రూమ్స్. ఈ క్లాస్ రూమ్స్లో పిల్లలు నిన్నటి వరకు కూడా చదివారు. ఇవాళ హాలిడే కావడంతో ఎవరు కూడా ఇక్కడ క్లాస్ రూమ్లో మనకి కనిపించడం లేదు. అండ్ మొత్తం ఈ స్కూల్కి సంబంధించి దాదాపు 60 నుండి 70 members పిల్లలు ఈ స్కూల్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ సంబంధించిన డీటెయిల్స్ని కూడా పోలీసులు వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే ఇతడు ఏ పర్మిషన్తో ఈ స్కూల్ని విధంగా రన్ చేస్తున్నటువంటి వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. సో ఒకసారి కింద చూస్తే మొత్తం ఒక స్కూల్ ఎన్విరాన్మెంట్ అయితే ఎక్కడ కూడా మనకి ఈ బిల్డింగ్లో మనకి కనిపించదు. ఎందుకంటే మొత్తం ఒక 6 floors బిల్డింగ్ ఇది. ఈ 6 floors బిల్డింగ్లో 3 floors బిల్డింగ్లో కంప్లీట్ ఒక 6 roomsని ఏర్పాటు చేసుకొని ఇతడు ఒక చిన్న సైజు స్కూల్స్నే నడిపిస్తున్నాడు. సో సరౌండింగ్స్ వారిని కూడా మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే పేద పిల్లలు ఉంటారో వారికి తక్కువ ఫీజుతో ఇక్కడ చదువు చెప్తున్నటువంటి నేపథ్యంతో మొత్తం అతడు ఈ తరహా చిన్న సైజ్ స్కూల్ని అయితే ఇక్కడ రన్ చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి బ్లాక్ బోర్డ్స్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈ తరహాలో బ్లాక్ బోర్డ్స్తో పాటు ఒక స్కూల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఎన్విరాన్మెంట్ అంతా అలానే ఉంది. నర్సరీ టు 10th క్లాస్కి సంబంధించినటువంటి బోర్డుని చూస్తున్నాము. కానీ ఇక్కడ నడుస్తుంది మాత్రం కేవలం 60 to 70 members స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ స్కూల్ నడుస్తుంది. అది కూడా తక్కువ ఫీజుతో ఇక్కడ స్కూల్ రన్ చేస్తున్నట్టు సరౌండింగ్స్ ఉన్నటువంటి స్థానికులు చెప్పినటువంటి వర్షన్. సో ఇక్కడ ఉన్నటువంటి 6 roomsలో ఒక రూమ్లో కంప్లీట్గా తన యాక్టివిటీ అంతా కొనసాగిస్తూ వచ్చాడు. మిగిలినటువంటి 5 roomsలో మాత్రం పిల్లలకు సంబంధించినటువంటి క్లాసెస్ చెప్తూ వచ్చాడు. సో ఇటు సైడ్ చూస్తే మనకి ఒక క్లాస్ రూమ్స్ అయితే మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనం చూడొచ్చు ఒక క్లాస్ రూమ్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఈ తరహా క్లాస్ రూమ్స్ దాదాపు ఒక 5కు పైగా ఉన్నాయి. సో బెంచెస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇలాంటి రూమ్స్ దాదాపు పైన ఒక 3 ఉన్నాయి. అందులో ఒక రూమ్ని బేస్ చేసుకొని ఈ తరహాలో అల్ప్రాజోలం డ్రగ్ని అయితే జయప్రకాష్ గౌడ్ తయారు చేస్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.